హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏజిఎస్ టీమ్ 07. ఈరోజు వీడియో ఏమిటంటే ఈరోజు రిపబ్లిక్ డే గాయ్స్. ఇప్పుడు స్కూల్ దగ్గర పోయి ఏమేమి జరగబోతున్నా చూద్దాం. ఏ గిఫ్ట్ ఇస్తారో సార్లు చూద్దాం గాయ్స్. మనోళ్ళు పోయి అక్కడ స్కూల్లో ఉన్నారు గాయ్స్. ఇప్పుడు స్కూల్ దగ్గర పోదాం గాయ్స్. మనోళ్ళు అయితే అక్కడ పోయి ఉన్నారు. చిన్న పిల్లలు అయితే ఆకాష్ని, కుమార్ని, కెమెరామ్యాన్ని ముగ్గురిని తీసుకుపోదాం గాయ్స్ స్కూల్ దగ్గర. గణతంత్ర దినోత్సవం 77 సంవత్సరం అవుతుంది గాయ్స్. హ్యాపీ రిపబ్లిక్ డే. ఇప్పుడు పోదాం గాయ్స్. మా ఇల్లు నుంచి స్టార్ట్ అవుతుంది గాయ్స్ ఈ లాగ్. ఇగో గాయ్స్ మా ఇల్లు. ఇప్పుడు అయితే పోతున్నా గాయ్స్. వాళ్ళ దగ్గర పోయి వీడియో పెడతాం. సైకిల్ కూడా ఉన్నది గాయ్స్, రెడీ. సైకిల్ రెడీ ఉన్నది గాయ్స్. పోదాం ఇక వాళ్ళ దగ్గర చూడాం గాయ్స్. ఇప్పుడు అయితే పోతాను గాయ్స్. అక్కడ పోయి వీడియో పెడతా గాయ్. బాయ్. చూడాం గాయ్స్. ఇప్పుడైతే స్కూల్ దగ్గర పోతున్నాం గాయ్స్. స్కూల్ దగ్గర పోతున్నాం గాయస్. అక్కడ వీడియో పెడతా గాయస్. కొంచెం దూరం వచ్చినాం గాయస్. స్కూల్ దగ్గర వచ్చినాం. ఇప్పుడు పోతున్నాం గాయస్. స్కూల్ దగ్గర పోతున్నాం గాయస్. చూడ గాయస్, మనోడు అయితే బండి మీద వచ్చి గాయస్ మేము నడుచుకుంటూ వచ్చినాం. ఇట్లా డెకరేషన్ చేసిందో చూడ గాయస్. డెకరేషన్ లోపల పోతున్నాం గాయస్. ఇప్పుడు చూడం గాయస్. అక్కడ మీటింగ్ పెట్టిండు గాయస్. అక్కడ ఇక ఆడు ఆకాశ్ పోతాడు గాయస్. ఈడు వస్తాడు కుమార్. శుభాకాంక్షలు, ధన్యవాదాలు. నమస్కారం. గణతంత్ర దినోత్సవం మనకు ఎంతో ముఖ్యమైనది. జనవరి 26కు జెండా ఎగరేస్తాము. దేశం కోసం పోరాడే వారు చాలా మంది పోరాడారు. మన అంబేద్కర్ చాలా అలాగే పాఠశాల చైర్మన్ వారానికి వస్తామని రాను. మన ఊరోళ్ళు పనికి పోతారు. పిల్లలు మీ పిల్లలు మంచిగా ఎవరు క్లాస్ వాళ్ళు మంచిగా చెప్పుకొని బాగుపడాలి, మంచిగా ఉండాలి. పిల్లలు కూడా హుషారు కావాలి. వారానికి కూడా ఎన్ని వారాల్లో ఎట్లా పెట్టాలో అది మధ్యాహ్న భోజనం కూడా మంచిగా పెట్టండి. ఎవరికి ఏం బాధగా ఏం లేదు. ఎంత ఎంతో మంది అంటారు కానీ నేను అస్సలు పోతానా, ఏం బాగా ఏం లేదు, మంచిగా పెట్టండి, మంచిగా ఉండాలి. సరేనా? ఓకే అమ్మా, చాలా ధన్యవాదాలు. చెప్పినట్టు వాళ్ళని పాటిస్తాం. పండుగ అందరు గ్రామ పంచాయతీ, మన సర్పంచ్ గారికి, ఉపాధ్యాయులకు అందరికి జెండా పండుగ వచ్చిన ఊరు ప్రజలకు అందరికీ నమస్కారం. సెక్రటరీ సార్ గారికి అందరికి పేరు పేరున నమస్కారాలు. 77 జెండా పండుగని జరుపుకున్న సంతోషం సందర్భంగా మనం అందరూ మంచిగా వచ్చి పండుగని ముందుకు మంచిగా సాధారణంగా చేసిన కృషితో ముగిస్తున్నాం. పిల్లలకు అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే ఇప్పుడు మన ప్రకాష్ చెప్పినట్టు కొద్దిగా ఊర్లో ఏం టాక్ వస్తుంది, పిల్లగాళ్ళు ఢిల్లా అంటే మేము టీచర్లు ప్రిపరేన్స్ అయ్యి వాళ్ళకు జర స్టడీ గట్టిగా చెప్పాలి. ఏదో ఊర్లో ఎవరు అడిగినా పిల్లగాళ్ళకి ఇక్కడ మట్టుగా అక్కడ వచ్చి అడిగితే ఊర్లో ఎవరేం సరిగా చెప్తలేరు. మళ్ళీ ప్రతి సంవత్సరం పిల్లలకు ఒక్క మినిమం 4, 5, 10 మంది దాకా రెసిడెన్షియల్లో సీట్లు వచ్చేటి. ఈ 2-3 సంవత్సరాల ఇద్దరు ఒక్కరు ఇంకా బయట వెళ్ళిపోతారు. ఈ 8 అయితే కథం జడ్పీలో పోతారు. జడ్పీ నుండి అప్పడం సగం మధ్యలో కథం 10th కాకముందు ఆపుతారు. దయచేసి టీచర్లు గమనించాలి. ఇది మళ్ళీ ఇది రిపీట్ కావద్దు. మీరు సరిగా పిల్లగాళ్ళకు సరిగా చెప్పండి. తల్లిదండ్రులుగా పేరెంట్స్ ఎవరైనా కానీ జోకం చేసుకోకుండా ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి వాళ్ళకి రెసిడెన్షియల్లో మీరు ఇంకా సరిగా పంపించండి. ఈసారి ఎంతమంది సీట్లు వస్తాయి వీళ్ళ స్టడీ అయింది
అంతా మనకి దీంట్లో తెలుసు, అర్థమవుతుంది. సార్లు కొద్దిగా దయచేసి పిల్లగాళ్ళను మాత్రం స్ట్రిక్ట్ చేయండి. హలో, మా బడి 10వ తరగతి కావాలని నేను కోరుకుంటున్నాను. టీచర్లు కానీ, మా ఊరు సర్పంచ్ కానీ, మన పిల్లగాళ్ళ తండ్రులు కానీ అందరూ మనం ఒక పట్టు దళ మనం చెయ్యాలి. నాకు మాట్లాడేందుకు ఇచ్చిన దానికి అందరికీ రామ్ రామ్, సంతోషం. పెద్దలు మాజీ సర్పంచ్ దుర్గం లింగయ్య మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. నమస్తే. పిల్లలకు మరి సరిగా పేరెంట్స్ ఇక్కడ పంపటం లేదు. మరి దయచేసి మన నూతన సర్పంచులు, మెంబర్లు, నేను ఇంకా గ్రామానికి వాడకి పేరెంట్స్కు మంచి సమాధానాలు చెప్పి, మరి ఒకవేళ వాళ్ళు పంపకుంటే వాళ్ళకి వచ్చే ప్రభుత్వము ఏమైతే ఉన్నాయో లబ్ధి వాళ్ళకు పొందకుండా అయ్యే పరిస్థితులు కూడా మరి ఈరోజు జరుగుతాయి. వాళ్ళు ఏమనుకుంటున్నారో కానీ పిల్లలు మంచిగా చదువుకుంటేనే మాకు అందరికి మంచిది, గ్రామానికి మంచిది, మరి సార్లకు మంచిది. సార్లు ఎట్లా చెప్తానే ఉంటారు. ఒక పిల్లడు ఏమో జ్ఞాపకం శక్తి లేక చదువుకోడు. రెండోది ఏంటంటే ఆ గ్రూప్లో, ఆ సంఘం గ్రూప్లో ఇంకొకరు మంచిగా చదువుకుంటారు. వాళ్ళు అట్లనే అందరూ కూడా మంచిగా చదువుకోవాలి. వీళ్ళకి సరిగ్గా వీళ్ళు ఇంకా వస్తున్నారు, కరెక్ట్ వస్తున్నారు, మేము ఇంకా గమనిస్తున్నాం. మరి పెద్దలకు మన సర్పంచ్ సాబు, నూతన సర్పంచ్ సాబు, మెంబర్లు, మేమందరం కలిసి పెద్ద మనుషులు వాడకు ఒక వారం రోజు తిరిగి వాళ్ళ పేరు దోసుకుపోయిండు. మరి అప్పుడు నుండి ఇప్పుడు 2 సంవత్సరం నుండి అనేక మంది దేశం కొరకు ప్రాణం పెట్టిన ఈరోజు మన గణతంత్ర దినం డాక్టర్ బాబాసాహెబ్ రాజ్యాంగం రాసిన ఘనత అతనికి దక్కింది. మరి ఈరోజు 26 జనవరి మరి ఈరోజు భారత రాజ్యాంగ అమల్లోనికి వచ్చింది. మరి అదే సందర్భంగా మేమందరం కలిసి మన దేశం అందరూ పొందే అటువంటి హక్కులు కూడా పోతాయి. ఇటువంటి చేయద్దు. పిల్లలు ప్రభుత్వం చెప్పలేదంటే ప్రభుత్వం అన్ని రంగాల ఆర్థిక సాయం చేస్తుంది పిల్లలకు. అన్ని ఫస్ట్ మొదటిసారి ఏ ప్రభుత్వం వచ్చినా మన పిల్లలకు మాత్రం మొదటిసారి సహకరిస్తుంది. సరే, దయచేసి ముగిస్తాం. థ్యాంక్ యూ మీ అమూల్య సందేశాన్ని అందించిన ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. మరి ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మరి ముందుగా స్కూల్ హెడ్ మాస్టర్ గారికి మరియు పాఠశాల సిబ్బందికి మరియు అలాగే విద్యార్థులకు మరి తల్లిదండ్రులకు మరియు అలాగే పంచాయత్ సెక్రటరీ గారికి మరియు వారి సిబ్బందికి మరియు నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ సర్పంచ్ గారికి మరియు ఉప సర్పంచ్ గారికి అలాగే వార్డ్ మెంబర్లకు మరియు ఇతర సంఘాల అధ్యక్షులకు నా పేరున హృదయపూర్వక 77వ స్వాతంత్ర దినోత్సవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈరోజు మేము ఇంత స్వేచ్ఛగా గణతంత్ర దినోత్సవము జరుపుకుంటున్నామంటే అది కేవలం డాక్టర్ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం వల్లనని నేను తెలియజేస్తున్నా. మరియు ఇంత మంచి స్వేచ్ఛగా మేము ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు ఆయన రాజ్యాంగం రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పాడడం జరిగింది. మరి వారి కఠోరమైన శ్రమ వల్లనే ఈరోజు మేము ప్రపంచమంత అన్ని దేశాలలో ఈరోజు గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరిగింది.
మరియు లిబర్టీ, ఫ్రెటర్నిటీ, ఈక్వాలిటీ, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని రూపొందించి మరియు అందరూ అసమానతలను తొలగించి జాతి, కుల, మతం భేదం లేకుండా అందరూ సమానంగా స్వేచ్ఛగా ప్రతి పౌరునికి సమాన హక్కులు కల్పించాలని రాసిన ఏకైక వ్యక్తి ప్రపంచ దేశాలలో ఈరోజు స్వేచ్ఛగా జీవించడం జరుగుతుంది. మరియు అలాగే వారి త్యాగం వల్లనే మనం ఈరోజు స్వేచ్ఛగా అందరము కులమత భేదాలకు అతీతంగా ఈరోజు ఇక్కడ అందరం కలిసి కట్టుగా ఉండి అందరూ ఉండడం జరిగింది. మరి నేను కోరేది ఒకటి సార్, ముందుగా రిక్వెస్ట్ స్కూల్ హెడ్ మాస్టర్ గారికి అండ్ స్టాఫ్ సార్, ఇప్పుడు స్ట్రెంత్ ఎంత ఉంది సార్ ఇక్కడ? సార్ 121 ఓకే సార్, ఇంతకుముందు 150 ఉండే. కాకపోతే మీరు నా ఒక రిక్వెస్ట్, మీరు ఏమనుకోవద్దు, ఏంటంటే మీరు డ్రాపర్స్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఫైండ్ అవుట్ చేయండి. ఫైండ్ అవుట్ చేసి ఎవరైతే స్కూల్కు ఆబ్సెంటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కంపల్సరీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి మరి వాళ్ళ స్కూల్లో చేర్పియండి సార్. ఇది నా రిక్వెస్ట్, మిమ్మల్ని అడుగుతున్నాను. మరి ఓకే సార్, సార్ వాళ్ళ పేరెంట్స్ మీద యాక్షన్ తీసుకోండి సార్, లేదంటే మాకు కూడా ఇన్ఫార్మ్ చేయండి. మేము కూడా వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకోవడానికి మేము ముందుండి మీతో మేము కలిసి నడుస్తాం సార్ మేము. మరి అలాగే నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ సర్పంచ్ గారిని, ఉప సర్పంచ్ గారిని, వార్డు సభ్యులని కోరడం కూడా జరుగుతుంది. మరియు మీరు కూడా మన గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ కొరకు పాటుపడండి. మరి మీతో పాటు మేము కూడా కలిసి నడిచి మన అభివృద్ధికి తోడ్పాటు పడదామని మరి ఈరోజు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన స్కూల్ స్టాఫ్ గారికి మరియు అందరికీ విద్యార్థులకు, విద్యార్థి తల్లిదండ్రులకు అందరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గాయస్ మా వాళ్ళు ఫ్రీజ్ మంచిగా చెప్తాను గాయస్, చూడండి ఇంకా చూపెడతా గాయస్. ఇక మనం ఇప్పుడు బయటికి వచ్చినాం గాయస్, ఇప్పుడు పోదాం. ఇక మన వాళ్ళు అయితే మంచిగా చెప్తాను గాయస్. సోదర భావం, న్యాయం ఇవే మన రాజ్యాంగం ఇచ్చిన అమూల్యమైన విలువలు. మన స్వాతంత్రం కోసం ఎంతో మంది మన ఏజియాస్ గ్యాంగ్ గైస్. చూడ గైస్, మన రితేష్ అయితే ఎన్ని గెలుచుకున్నాడు చూపెట్టరా రితేష్, పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ చూడగాసి ఇప్పటి వరకు వీడియో షూట్ చేసిన, ఇప్పుడు కూర్చున్నా ఈలిగా పరిగెత్తుతాను గాయస్, చూద్దాం. ఎక్కడో చదువులమ్మ చెట్టు నీడలు. చూడగాసి ఇంటికి పోతాను, ఇక ఊరుకుతారు ఇక.
అలా అయితే పరిగెత్తాను గైస్. ఇంకో మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఏజియాస్ టీమ్ 07. బాయ్ గాయస్. మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాం. బాయ్. ఈ చిన్న వీడియో మీకైతే నచ్చినైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇంకో మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టాటా. బాయ్.